ట్విట్టర్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రత వంటి కీలక అంశాల్లోనూ సహకరించడానికి నిరాకరిస్తున్న కొన్ని సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లపై వేటుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ పై బ్యాన్ వేసేందుకు రెడీ అవుతోంది భారత ప్రభుత్వం. దేశ భద్రత వంటి కీలక అంశాల్లోనూ సహకరించడానికి నిరాకరిస్తున్న కొన్ని సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లపై వేటుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. అస్సాం అల్లర్ల నేపథ్యంలో వెల్లువెత్తుతున్న ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్ల హెచ్చరిక సందేశాలను అదుపు చేయడంలో ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సాయాన్ని ప్రభుత్వం కోరింది. దీనిపై సరిగ్గా స్పందించని 254 వెబ్సైట్లను ఇప్పటికే స్తంభింపజేసిన ప్రభుత్వం ట్విట్టర్ను ఆ జాబితాలో చేర్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు టెలికాం శాఖకు కేంద్ర హోంశాఖ సూచించినట్లు సమాచారం. యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సైట్లు కేంద్రం వినతిపై సానుకూలంగా స్పందించగా ట్విట్టర్ మాత్రం ముందుకు రాలేదు. ట్విట్టర్లో పోస్ట్ అయిన 28 పేజీల విషయంలో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా ఇటీవల జరిగిన అస్సాం అల్లర్ల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ఈశాన్య రాష్ట్రవాసులు తరలి వెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు పాక్ నుండి రావడమే కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం సోషల్ నెట్వర్కింగ్ సైట్లను పాక్ నుండి వచ్చే వాటిపై నియంత్రణ పాటించాలని సూచించాయి. కానీ కొన్ని వెబ్సైట్లు ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో ఆయా సైట్లపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ట్విట్టర్ పైన తీసుకునే అవకాశం ఉంది.